క్రీస్తు రక్తము దేవుని కొరకు. మొదటిది ఆయన రక్తం దేని కొరకు? ఎందుకు దేవుని కొరకు వెళ్ళి అర్పించవలసి వచ్చిందంటే ఆయన కోపమును చల్లార్చి ఆయన న్యాయాన్ని ఏదైతే ఉందో అది నెరవేర్చి నీ విముక్తమై యేసుప్రభువు తన రక్తమును చిందించి ఆయన అది తీసుకెళ్లి తండ్రికి సమర్పించాక, రెండవదిగా క్రీస్తు రక్తం మనిషి కొరకు. మనిషి కొరకు ఎందుకనంటే మనం చేసిన ఒక పాపములు క్షమించబడడం కొరకు, అలాగనే మన మీద ఉన్నటి అపరాధ భావము తీసివేయబడి మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి. మీరు అక్కడే చదివారు 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారాగా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని నువ్వు సేవించాలి. జీవము గల దేవుని నీవు సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏది? యేసు రక్తం. మన కొరకు ఇక్కడ సిద్ధపరచబడిన యేసు శరీరము, ఆయన రక్తము ఈరోజు తండ్రిన దేవునికి ఎందుకు సమర్పించాడంటే, ఆయన మొదటిదిగా ఆయన ఏమైతే ఆదిలో మానవుని యొక్క పాపముల నిమిత్తమై ఏర్పాటు చేసిన ఒక బలి అర్పణ అవ్వాలని ఏదైతే దేవుడు అక్కడ కోరాడో, ఎక్కడ కోరాడు ఈ బలి అర్పణ? ఎక్కడ దేవుడు దీన్ని మొదటిగా నియమించాడు? ఆదాము అవ్వలు పాపము చేసిన వెంటనే 3వ అధ్యాయం మనం ముందున్న వచనాల ఆదికాండంలో చూస్తాము. అక్కడే దేవుడు ఏం చేశారంటే ఈ యొక్క బలిని ఏర్పాటు చేశారు. అక్కడే పాపమునకు నిమిత్తమై ఒక బలిని అక్కడే ఆయన ఏర్పాటు చేసి, ఆ దానికి సాదృశ్యమైన పాత నిబంధన గ్రంథంలో అనేకమైన బలులు అర్పించబడుతూ వచ్చినాయి. ప్రతిదీ కూడా ఈరోజు మరి బైబిల్లో మనం చూస్తాము, ఏ ఒక విజయానికైనా, యుద్ధంలో విజయానికైనా, మరి ఏ విధమైన కార్యాలకైనా బలి అర్పణల వలననే మనిషికి విడుదల, స్వస్థత, సమాధానము, దేవునితో ఐక్యత కలిగిందనేది మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఇశ్రాయేలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి వారు విడుదల పొంది బయటికి రావడానికి కూడా 12వ అధ్యాయంలో ఒక పస్కాను ఆచరించమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. ఏం ఆచరించాలి? ఈ రాత్రే ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తు దేశాన్ని విడిచి బయటికి రాబోతున్నారు కనుక ఇక్కడ నువ్వేం చేయాలి? పస్కా పండుగను ఆచరించాలి. ఏంటి పస్కా పండుగ ఆచరించడం అంటే, ఒక్కొక్క ఇంటికి ఒక గొర్రెపిల్లను తీసుకుని దానిని వధించి దాని రక్తాన్ని గడప కమ్ములకు రాయాలి. అలా రాసినప్పుడు ఆ రక్తాన్ని చూసి మరణదూత ఆ ఇంటిలో ప్రవేశించదు, ఆ ఇల్లును దాటి వెళ్ళిపోతుంది ముందుకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ గడప కమ్ముకైతే రక్తపు గుర్తులు ఉండవో ఆ ఇంటిలోనికి ఆ మరణదూత వెళ్ళి వారిని అందరినీ సంహరించింది. ఎవరు మరి ఈ యొక్క రక్తపు గుర్తును తమ గడప కమ్ముల మీద వేసుకుని ఉంచారంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే. మిగతా ఐగుప్తీయులు అందరూ కూడా వాళ్ళకి ఈ బలి అర్పణ వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళందరూ మరణదూత చేత సంహరించబడ్డారు. మన దేవుని బిడ్డలైతే ఇశ్రాయేలులు ఆ రక్తమును చూసి మరణదూత వారికి రాకుండా వారందరూ రక్షింపబడ్డారు. అందుకే రక్తము మనిషిని రక్షిస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. రక్తం ఏం చేసింది? మనిషిని రక్షించింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వారు చనిపోనకుండా వారు రక్షింపడడానికి కారణం ఏంటంటే ఆ గొర్రెపిల్ల రక్తమే. అది గడప కొమ్మ మీద రాయబడిన రక్తమే. ఆ గడప కొమ్మ మీద రాయబడిన ఆ రక్తము ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో ఆయన కార్చిన ఆ రక్తానికి అది సూచనగా ఉంది. హల్లెలూయా. ఆ అర్పణ వలన మాత్రమే వారు ఏమయ్యారు? ఐగుప్తు దేశాన్ని విడుదల పొంది బయటికి రాగలిగారు. ఒక బలి అర్పణ వారిని విడుదల చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఒక బలి అర్పణ వారిని దేవునితో సమానం చేసింది. ఒక బలి అర్పణ వలన బైబిల్లో అనేక విజయాలు సాధించగలిగారు. ప్రతి విజయం వెనకాతల ఒక బలి అర్పణ ఉన్నది. ఒక ప్రతి ఆశీర్వాదం వెనకాతల అబ్రహాము కూడా ఆ ఒక ఆదికాండంలో 4 చోట్ల బలిపీఠాలు కట్టి దహన బలులు అర్పిస్తూ వచ్చినప్పుడల్లా ప్రతి చోట దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనము ఆశీర్వదించబడాలి, సమాధానపరచబడాలి, జయ జీవితాన్ని కలిగి ఉండాలంటే అన్నిటికీ ముఖ్యంగా మన కొరకై బలైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరములో రక్తములో మనం పాలు పొంది ఆ అర్పణను మనం అంగీకరించినట్లయితే మాత్రము మనం అన్ని విషయాల్లో జయాన్ని పొందగలమని. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం గమనిస్తూ వెళ్తే కింద 3వదిగా గమనిస్తే రక్తము సాతాను కొరకు చిందించాడు. దేని కొరకు ఇది? ఎందుకు సాతాను కొరకు చిందించవలసి వచ్చింది?
వాడు మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటాడండి. ఎప్పుడు ఎక్కడుండి? పరలోకంలో దేవుని ఎదుట రాత్రింబగళ్ళు కూడా ఏం చేస్తున్నాడంటే మన మీద వాడు నేరారోపణ చేస్తున్నాడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము చూడండి 10వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆమేన్, హల్లెలూయా. చదువుకునే భాగంలో మీరు గమనిస్తే, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. యోహాను భక్తుడు పద్మాస దీపం నుండి ఆమేన్, హల్లెలూయా, ఒక స్వరాన్ని వింటున్నాడంట. ఏంటది? మనం చూస్తున్నాం అక్కడ ఏమని వింటున్నాడంట? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడని అపవాది ఉన్నాడు అక్కడ. అపవాది ఏం చేస్తున్నాడు? పరలోకంలో దేవుని ఎదుట రాత్రింబగళ్ళు మన మీద నేరాలు మోపుతూ ఉంటాడు. వాడు వీడలాగా వాడిలాగా, వీడిని నమ్మావు కదా, ఆడిని పిలిచావు కదా, ఈయన పిలిచావు కదా, ఆడిని ఏర్పరచుకున్నావు, ఇన్ని ఏర్పరచుకున్నావు, వీడేలాగా ఆడేలాగా ఈడేలాగా ఆడేలాగా అంట మన మీద ఎప్పుడు వాడు దేవునికి నేరారోపణ చేస్తూనే ఉంటాడంట. కానీ యేసు రక్తము మన కొరకు ఎప్పుడైతే చిందించబడిందో వాడిని మనము జయించగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మన కింద అదే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు వాడు ఏమయ్యాడంటే ఆ నేరారోపణ చేయవాడు పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని దాయను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు. ఆమేన్. సాతానుని జయించడానికి ఏం కావాలి? యేసు రక్తం కావాలి. ఆమేన్. యేసు రక్తము బట్టి సాతానుని మనము జయించవచ్చు. అందుకే సాతాను కొరకు రక్తం, మనిషి పాపముల కొరకే రక్తము, దేవుని సమాధానము కొరకే దేవునికి రక్తము. ఈ క్రీస్తు రక్తము ఆయన మన కొరకే చిందించడం బట్టి దేవునితో మనం సమాధానపరచబడ్డాము, మన పాపములు కడిగి వేయబడి శుద్ధీకరించబడ్డాము. మూడవదిగా సాతాను మీద జయము పొందడానికి క్రీస్తు రక్తం మనం చేసిన మేలునివి. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము వారిని జయించాలి. క్రీస్తు రక్తం మనలో ఉన్నప్పుడు మాత్రమే సాతాను శోధనలను మనం జయించి వాడి మన మీద నేరారోపణ లేకుండా చేసుకోవచ్చు. చాలామంది ఇంకా రక్షణ పొందని వాళ్ళు వాళ్ళ మీద ఇంకా నేరారోపణ చేస్తూనే ఉంటాడు వాడు దేవునికి. ఇక వింటుంది కానీ రక్షణ పొందలేదు, ఇతడు వింటున్నాడు కానీ రక్షణ పొందలేదు, ఇక వీడలాగా వాడేలాగాని ఈ మాటలు ఏంటి ఏం ప్రయోజనం అని అక్కడ ఇప్పుడు దేవునికి సాతానికి సంభాషణ జరుగుతూ ఉంటుంది. పోయిన శుక్రవారం ఒక మాట మీకు చెప్పాను. ఎక్కడంటే యోబు గ్రంథం నుంచి తీసుకొని, యోబు ఈ భూలోకంలో అందరిలోకి వెళ్ళా దేవునికి నమ్మకస్తుడు యథార్థవంతుడిగా ఉన్నాడని దేవుడు యోబు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తారు. చెప్పినప్పుడు ఒక దినం పరలోకంలో దేవదూతలందరూ కూడా ఒక సమావేశం అయినప్పుడంట అందరిని అడిగిన తర్వాత దేవుడు సాతాన్ని కూడా అడిగితే అన్ని తిరిగి వచ్చావంటే అన్ని తిరిగి వచ్చాను, ఒక చోటకి వెళ్ళలేదు అన్నాడు సాతాను. ఎవరి దగ్గరికి అంటే యోబు దగ్గరికి. ఎందుకు వెళ్ళలేదంటే నువ్వు అతని చుట్టూ ఏమి ఉంచావు? కంచె వేసి ఉంచావు. ఎందుకు కంచె వేసి ఉంచాడు ఆయన? ఆ యోబు వాళ్ళ ఇంటి నిమిత్తము, ఆ కుమారులు కోడళ్ళు అందరి నిమిత్తం ప్రతి దినం ఏమర్పిస్తూ ఉండేవాడు? బలులు అర్పిస్తూనే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కనుక దేవుడు ఆ ఇంటి చుట్టూ ఒక ప్రాకారముగా కంచె వేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. మనం సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి, మన కుటుంబాలను మనం సమర్పించుకుంటే దేవుడు మన గృహాల చుట్టూ కూడా ఏమి ఉంచుతాడంటే ఆయన కంచె వేసి ఉంచుతాడు. ఆనాడు ఉంచాడు అన్నప్పుడు ఈ సాతాను అంటాడు దేవుని దగ్గర, నువ్వు ఒక్కసారి కంచె తీసివేయి. వినాలి మాట జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి కంచె నువ్వు తీసివేయి, అతనికి ఉన్నదంతా నేను పాడు చేస్తాను. పాడు చేసిన తర్వాత అతడు నిన్ను దూషిస్తాడు, అతడు నిన్ను ద్వేషించి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు.
అని చెప్పన్నప్పుడు దేవుడు యోబు మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. నమ్మాడు దేవుడు యోబుని. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యం చెప్తాడు దేవుని గురించి, యోబు గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్తారు యోబు గ్రంథంలో. అయితే మనము ఆ ఒక సైతానుడు ఆ దేవుని దగ్గర సెలవు తీసుకుని వచ్చి యోబు కలిగిన అంతటిని పాడు చేస్తాడు. అన్ని పోయిన తర్వాత యోబు ఒక పెంట గొప్ప మీద పడి ఉన్నప్పుడు తన స్నేహితులు అందరూ వచ్చి అతనికి ఏమేమో చెప్తారు, కానీ అతడు ఏమీ తన గురించి ఏం పట్టించుకోడు. భార్య కూడా వచ్చి దేశించి దూషిస్తుంది, కానీ భార్యను కూడా తన నోటి మాట వలన ఏమి అనడు. ఏమంటాడంటే, మనం దేవుని వలన మేలులే పొందాలి కానీ కీడు అనుభవించడానికి తగదా? మనము దేవుని వలన మేలును పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలులు పొందాలి, కష్టమైన ఆయన కొరకు మనం అనుభవించే ఒక స్థితిలో స్థానంలో ఉండాలి అని చెప్పి నోటి మాట వలన కూడా యోబు ఏం చేయలేదంట, పాపము చేయలేదంట. యోబు గ్రంథం ఒకసారి మనం ఆ వచనం చదివితేనే మనకు చాలా బాగా అర్థమవుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. నోటి మాటలలో కూడా యోబు పాపము, ఎంత పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు చూడండి యోబు. ఇలాంటి యోబు కలిగిన అంతటిని సైతాన్ ఏం చేశాడు వినాలి, ఏం చేశాడు, అన్నిటినీ పాడు చేశాడు. ఇప్పుడు సైతాను దేవుని దగ్గర ఏం చెప్పొచ్చాడు వినాలి, నా వైపు చూసి చెప్పాలి సమాధానం. దేవుని దగ్గర ఏమని చెప్పొచ్చాడు సైతాన్ యోబు గురించి? తనకున్నదంతా పాడు చేస్తాను, యోబు నిన్ను ఏం చేస్తాడు, దూషిస్తాడు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, చూసుకో అని చెప్పి సవాల్ చేసి వచ్చేసాడు సైతాను. కిందకి చూస్తున్నాడు. ఇప్పుడు ఈ పక్క నుండి దేవుడు కూడా చూస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యోబు ఎవరి మాట వింటాడు, లేకపోతే ఎవరిని ఫాలో అవుతాడు, ఏం చెప్తాడు? సాక్ష్యం, హల్లెలూయా. సాక్ష్యం అక్కడ ఏం చెప్తాడు యోబు అని ఇటు దేవుడు చూస్తున్నాడు, ఇటు సైతాన్ చూస్తున్నాడు. సైతాన్ అనుకుంటుంది ఏంటంటే దేవుణ్ణి దూషిస్తాడు అని చెప్పి సైతాన్ చూస్తున్నాడు. దేవుడు ఏమో నన్ను ద్వేషించాడు, నన్ను స్తుతిస్తాడని దేవుడు అనుకుంటున్నాడు. కానీ అది జరిగింది ఏంటంటే మనం చూస్తే దేవుడు ఏదైతే అనుకున్నాడో సాతాను అనుకున్నది అవలేదు. అక్కడ దూషిస్తాడు అనుకున్న దాని బదులు యోబు ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. 1వ అధ్యాయము అదే మనం చూస్తున్నాము 21వ వచనంలో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిని వచ్చితిని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందున యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేస్తునని. చిన్నది ఏదైనా జరిగితే ఏమంటారు, దేవుడు అన్యాయం. మనం ఏమంటాం, ఇదే స్థానంలో దేవుడు నిన్ను చూస్తాడు, ఇప్పుడు సైతాన్ని చూస్తాడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు యోబు స్థానంలో, నేనున్నాను అనుకోండి, మీరెందుకులే, నేనున్నాను అనుకోండి. ఇప్పుడు సైతాన్ నన్ను పక్క నుంచి నాకేదో కొన్ని శోధనలు బాధలు వచ్చినాయి, సైతాన్ నన్ను చూసి ఏమనుకుంటాడు, వీడు దేవుడు సేవకుడు అంటే వీడు దేవుని దూషిస్తాడు, సేవకులు పెట్టిపోతాడు అనుకుంటూ ఉంటాడు వీడు. ఈ పక్కన దేవుడు నమ్మి నేనేమనుకుంటానంటే నేను వదలను, నమ్మకం కలిగి ఉంటాను, ఆయనకి యథార్థంగా నేను ఉంటాను నేను అనుకుని ఆయన గురించి నేనేం చెప్తాను, నా దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, హల్లెలూయా. ఆయన విడవడు ఎడబాడు, ఆయన కృపగల దేవుడు అని నేను ఆయన నాకు మేలు చేసినా నాకు ఆయన కీడు చేసి నేను ఆయన స్తుతిస్తున్నాను కదా, అది చూసి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు, హల్లెలూయా. మనము సైతాన్ మాటలు విని ఎప్పుడు కూడా మీకు కలిగిన బాధలో దేవుణ్ణి దూషించకూడదు, అన్యాయం చేశాడు అనకూడదు. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ స్తుతి కలుగును కాకంటే యోబుది ఏమైంది తెలుసా, ఒక్కొంత ఉన్న దాన్ని దేవుడు ఆఖరికి రెండంతలుగా చేసేసాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి అనానుకూలమైన పరిస్థితులన్నిటిలో కూడా దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి, అనుకూలమైన మాటలు పలకండి అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కువగా అనానుకూల మాటలే, ఇదిలాగా అదేలాగా ఇది ఇంత అదంతా అనుకుని అనానుకూలమైన మాటలు ఎక్కువగా పలికి దాన్నే ఎక్కువ చేసుకుంటున్నామేమో.
అలాంటి ఎట్లో మనం అనుకూలమైన మాటలు, ఇప్పుడు ఒక రోగం ఉందా నీకు, ఆ రోగం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీవేమంటున్నావు, ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం, నాకు పెద్ద దినాల్లో వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తుండగా ఆ వాక్య ధ్యానంలో దొరికిన అంశాలు ఇవన్నీ. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీకున్న సమస్య ఒకటే ఉండొచ్చు, ఏదైనా కానీ అవసరత ఉందా, బలహీనతలు ఉన్నాయా, ఏమైనా కానీ వాటి విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనుషులు చెప్పేదొద్దు, డాక్టర్లు చెప్పేదొద్దు. హల్లెలూయా. డాక్టర్లు ఏమంటారు, అవదు, ఇక ఆమె చనిపోయింది వదిలేండి. అంతకుముందు నెలలో మా ఎర్ క్యాంపులో ఒక విజయ్ అనే సహోదరుడు అద్భుత ఆరాధన చేస్తూ దేవునిలో వాడబడుతున్నాడు. అతని తల్లి చాలా అనారోగ్యానికి గురి అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే అంతకుముందు చాలాసార్లు వెళ్ళి తిరిగి వచ్చాడు, కానీ చూపిస్తున్నాడు, కానీ ఇంకా అక్కడ వాళ్ళ అన్నీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూపిస్తున్నారు, కానీ ఆమెను ఇంకా డాక్టర్లు అందరూ వదిలేసారు, అయిపోయింది. మందులు కూడా పనిచేయట్లా, సెలైన్ చేసి ఎక్కిస్తున్నారు ఔషధాలన్నీ, అవి కూడా ఇంకా పనిచేయట్లేదు, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అన్నారు. అలాంటి స్థితిలో ఒకరోజు అక్కడ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి నెల ఆఖరి తారీఖులో ఒకరోజు అక్కడ నైట్ ప్రేయర్ పెట్టాం. ఆ రోజు నైట్ ప్రేయర్లో మరి ఇతనికి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఇలా బాగోలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేసాం, రావాలంటున్నారు అన్నయ్య వాళ్ళు. ఇతను ఇక్కడ ఆరాధనలో ఉండిపోయాడు. అది ఏమన్నా కానీ అని చెప్పేసి ఆరాధనలో ఎక్కువగా దేవుని స్తుతిస్తూ మాతో పాటు ఉండిపోయాడు. దేవుడు అద్భుత కార్యం చేశారండి. హల్లెలూయా. చనిపోతుంది అని చెప్పి డాక్టర్లు చెయ్యి విడిచిపెట్టి ఇంకేం కాదు బతకదేమన్న వ్యక్తిని దేవుడు బతికించాడు. ఆమెన్, హల్లెలూయా. జీవంతో నిలబెట్టాడు. ఆమె మళ్ళీ వచ్చి 2 నెలలు ఇక్కడుండి మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఇంటికి ఆమె వెళ్ళిందండి. ఇది సజీవ సాక్ష్యం. అతడే మొన్న పోయిన నెలలో చెప్పాడు, చనిపోతుందని చెప్పిన మా తల్లిని దేవుడు బతికించాడు. నేను వెళ్ళవలసింది కానీ వెళ్ళకుండా ఆ పరిస్థితులు ఇక్కడుండి నేను దేవుణ్ణి స్తుతించాను. నా స్తుతి, సంఘము ప్రార్థన, సేవకుల ప్రార్థన నా తల్లిని దేవుడు బ్రతికించాడు. మనుషులు ఏమంటారంటే ఇది అవ్వదు, ఇది కుదరదు అని చెప్పని అంటారు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనకు ఇంపార్టెంట్. ఈరోజు ఒక బలహీనతల విషయాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఇగో ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందితిరి అని అంటుంది. ఆమెన్ చెప్పండి, ఊహిస్తున్నాను. ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందితిరి అని చెప్తుంది. మనకు ఒక బలహీనత ఉంది, కానీ దేవుని వాక్యం చెప్తున్న మాటను నువ్వు ఒప్పుకోవాలి నోటితో. దేవుని వాక్యం ఎక్కడో లేదు, పోయిన శుక్రవారం మన ధ్యానించి, అది నీ నోటను నీ హృదయములోను ఉన్నది కనుక దానిని నీవు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుని వాక్యం నీలో స్వస్థత కలిగిస్తుంది. ఆమేన్. ఇప్పుడు సమస్య ఏంటంటే మనకి సమస్య ఉందని తెలుసు, వాక్యం ఉందని తెలుసు, మూడోది మనం ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయట్లేదు. చిన్న ఉదాహరణ నా విషయంలో చెప్తాను నేను, దేవుని మహిమ కొరకే. హల్లెలూయా. ఒక రోజంతా ఎక్కుళ్ళు వచ్చేస్తుంది బాగా విపరీతంగా, ఫాస్టింగ్ ప్రేయర్లోనే. ఒక రోజు 3వ రోజు 4వ రోజు అనుకుంటా, నేను ఆ రోజు ఇంకా నీళ్ళు తాగుతున్నాను, వేడి నీళ్ళు కాసిన అమ్మగారు తాగుతున్నాను, ఐస్ గడ్డలు కూడా మింగుతున్నాను, వేరే ఆహారం తినడానికి లేదు. ఈ ఐస్ గడ్డలు కూడా మింగేస్తున్నా, ఐస్ గడ్డలు పెట్టుకుని ఒకన మింగితే అది కూడా చల్లదనానికి ఒక పేగు చల్లబడుతుంది, ఎక్కువ రావని అంటారు. అది కూడా ట్రై చేసి ఆ రోజంతా ట్రై చేస్తాను, అమ్మగారు తెలుసు మీకు. అది ఆ రోజంతా ట్రై చేస్తున్నాను కానీ తగ్గట్లేదు. సాయంత్రం కూడా నేను అలాగే కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంది, పొట్టంతా గ్యాస్తో నిండిపోయినట్టు, గుండెకి తన్నేస్తున్నట్టు అనిపించి ఆ వాక్యం ధ్యానించుకుంటూ ఇదే విషయాన్ని నేను ధ్యానించుకుని వచ్చాను అక్కడికి. ఒక మాట, ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందితిరి. నాకు ఒక బలహీనత ఉండి దాన్ని చదువుతున్నాను, ఆ వాక్యం చదువుతున్నాను, సరే అని దాన్ని మూసేసి ఇంకా పడుకునే ముందు ప్రార్థన చేసుకుందాన్ని కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే నాకు ప్రేరేపణ ఏంటంటే ఆ వాక్యాన్ని నువ్వు నోటితో ఒప్పుకో అంటుంది వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు, ఆ వాక్యాన్ని నీ నోటితో ఒప్పుకో. ఏ వాక్యము? ఆయన పొందిన గాయముల వలన నీవు స్వస్థత నొందితివి అని ఒప్పుకొని నాలో ప్రేరేపణ వస్తుంటే ప్రార్థన చేస్తున్నాను. ఆ మాట నేను ఎప్పుడైతే ఒప్పుకుంటున్నానో అప్పుడే నాలో ఆ ఎక్కుళ్ళు ఆగిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. అమ్మగారు కూడా చెప్పలేదు ఈ సాక్ష్యం, ఇప్పుడే అంటున్నా మేడం. కాబట్టి ఎన్నో ఇలాంటి వ్యక్తిగతంగా మనము ఇప్పుడు చదివి ధ్యానించుకొని విడిచిపెట్టేది కాదు. దేవుని వాక్యము అది మన జీవితాల్లో నెరవేరాలని అంటే మనం ఒప్పుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంది, మనం అంగీకరించే దాన్ని బట్టి ఆధారపడింది. ఆమె చెప్పండి. ఈరోజు వింటున్నాము, సమస్య ఉందని తెలుసు, కానీ వాక్యం చెప్పే దాన్ని మనం ఒప్పుకోకుండా ఉన్నాం కనుక రక్షణ పొందకుండా ఉన్నారు, స్వస్థత పొందకుండా ఉన్నారు. సైతాను
నిన్ను ఒప్పుకోనివ్వకుండా చేస్తాడు. మంచి సాక్ష్యము నిన్ను పలకనివ్వకుండా చేస్తాడు. సైతాను నిన్ను ఎప్పుడూ కూడా వాడు దేవునికి స్తుతి చెల్లించనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, వాక్యాన్ని ధ్యానించనివ్వకుండా చేసి ఎప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే నిన్ను సమస్యల్లో ఉంచడమే వాడి ఉద్దేశం. సైతాను ఉద్దేశం ఏంటి?